హాయ్, వెల్కమ్ టు సాటర్డే స్పెషల్. ఈ సాటర్డే స్పెషాలిటీ ఏంటంటే మార్కెట్లు ముఖ్యంగా నిఫ్టీ ఆల్ టైమ్ హైకి వచ్చింది. అంటే ఆల్ టైమ్ హై అంటే 21,900 ప్లస్ ఆ రేంజ్కి వెళ్ళింది ఫ్రైడే ట్రేడ్లో. అంటే 22,000కి జస్ట్ అట్ ది థ్రెషోల్డ్ ఆఫ్ 22,000. అది ఈ సాటర్డే స్పెషల్. ఈ సాటర్డే స్పెషల్లో మనం రెండు విషయాలు పరిశీలిస్తాము. ఒకటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఏమిటి, వాట్ ఈజ్ హ్యాపెనింగ్. నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి ఈ రెండింటి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది కంపేర్ చేస్తాము. తర్వాత లాస్ట్ 1 ఇయర్లో ఏ సెక్టర్లో గట్టిగా బాగా వెళ్ళినాయి అనేది చూస్తాం. 1 or 2 సెక్టర్స్. సో ముఖ్యంగా ఏంటంటే ఆల్ టైమ్ హై ఫ్రైడే లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో ఫ్రైడే నిఫ్టీ ఆల్ టైమ్ హైకి వెళ్ళింది. అదే ఆల్ టైమ్ హైయా లేకపోతే ఇంకా ఉందా? మెనీ మోర్ హైట్స్ టు బీ మౌంటెడా? అంటే నా పర్సనల్ ఒపీనియన్ అయితే ద బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్, ఇంకా ఉంది అని. ఎందుకంటే కాన్స్టెంట్గా ఈ పెరిగినప్పుడల్లా ఇంకెంత పెరుగుతుందిలే అని చెప్పి షార్ట్ సెల్ చేస్తున్నారు. రిటైల్ ట్రేడర్స్ ఉంటారు, వాటిలో పెద్దవాళ్ళు ఉంటారు. వీళ్ళు షార్ట్ సెల్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే ఏమవుతుందంటే ఈవెన్ ఎఫ్ఐఐస్ ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే నేను ఎఫ్ఐఐస్ గడిచిన వారం యాజ్ ఎ హోల్ తీసుకుంటే వాళ్ళు మైనస్ సైడే ఉన్నట్లుగా కనబడుతున్నది, అమ్మిందే ఎక్కువ కొనదానికంటే. బట్ అట్ ది సేమ్ టైం మన వాళ్ళు రెచ్చిపోయి, అంటే డిఐఎస్ వాళ్ళు ఎంత అమ్మారో నెట్ దానికి డబుల్ కొన్నారు. డిఐఎస్ ఆర్ బయింగ్ అండ్ ఎఫ్ఐఐస్ ఆర్ సెల్లింగ్. ఎఫ్ఐఐస్ ఎప్పుడైనా కొంటుంటే అప్పుడప్పుడు మన వాళ్ళు అమ్మారు. బట్ ఓవరాల్గా ఏంటంటే ఎఫ్ఐఐస్ ఇన్ పర్టికులర్ మీరు గమనించినట్లయితే మీరు చెక్ చేయండి. ఇఫ్ ఐ మే బి రాంగ్, ఐ మే నాట్ బి రాంగ్. ఎఫ్ఐఐస్ ఫ్రైడే రోజున కొన్నారండి. అంతకుముందు కొనలా, అంతకుముందు కొద్దిగా అమ్ముతూనే ఉన్నారు. అంటే ఇట్లా అమ్మిన వాళ్ళల్లో, ఇట్లా షార్ట్ సెల్ చేసే వాళ్ళల్లో ఎఫ్ఐఐస్ కూడా ఉండొచ్చు కదా. అయితే ఎఫ్ఐఐస్ ఏంటంటే హెడ్జింగ్ చేసుకుంటారు ప్రాపర్గా, ఇబ్బంది ఏమి ఉండదు, జాగ్రత్తగా హెడ్జింగ్ చేసుకుంటారు. అందువలన పెద్దగా వాళ్ళు నష్టపోరు. ఇటు వచ్చి రిటైల్ ట్రేడర్స్ ఏంటంటే తెలియక గబగబా ఇంకెంత పెరుగుతుందిలే అని షార్ట్ సెల్లింగ్ చేసేసి కూర్చుంటారు. అది ఎంతకీ కొద్దిగా తగ్గితే ఇది సరిపోదు కదా, ఇంకా తగ్గుతుందని వెయిట్ చేస్తారు. ఇంకా తగ్గకపోగా సడన్గా నిన్న అది ఫ్రైడే స్పర్ట్ వచ్చింది కదా, అట్లా స్పర్ట్ వస్తుంది, ఫటాఫట్ లేపేస్తుంది. 200-300 పాయింట్లు వెళ్ళిపోయేటప్పటికి చెమటలు కక్కుతారు వీళ్ళు. ఇట్లాగా అంచెలంచెలుగా షార్ట్ సెల్లర్స్ని అందరినీ ఎన్నైహిలేషను, అంటే ట్రౌన్సింగ్, మరి ఏ పదజాలం వాడాలో నాకు తెలియదు కానీ ఓచుకోత కోసేసి తొక్కి పారేసి పైకి వెళ్ళిపోతున్నారు. ఈ షార్ట్ సెల్లింగు తర్వాత షార్ట్ కవరింగు. షార్ట్ సెల్ చేసి ఎంతకీ తగ్గకపోతే ఏం చేస్తారు, షార్ట్ కవరింగ్ చేస్తారు. ఇట్లా తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇది దాదాపు బడ్జెట్కి దగ్గర బడ్జెట్ వరకు కాకపోయినా బడ్జెట్కి దగ్గరలో తీసుకెళ్ళి వదిలిపెడతారేమో, ఈలోగా వదిలిపెట్టడం అని అనిపిస్తున్నది. అందుకని ఏంటంటే 22,000 ఈజ్ ఓన్లీ ఎ ఫార్మాలిటీ. 22,000 గురించి నేను ఆలోచించటం లేదు. నిఫ్టీ ఐ సీ అట్ 22,500 లెవెల్స్. అంతకన్నా ఎక్కువ వెళ్తే మళ్ళీ అంతకన్నా ఎక్కువ వెళ్ళిపోవచ్చు కూడా. బట్ అట్ ది సేమ్ టైం మళ్ళీ 21,500 లెవెల్కి వచ్చేయచ్చు కూడా. బోత్ ది థింగ్స్ ఆర్ పాసిబుల్. మనమేమి భవిష్యత్ ద్రష్టలం కాదు. బట్
నిఫ్టీకి ఉన్నటువంటి జోరు హడావిడి చూస్తే మాత్రం 22,000 దగ్గర ఆగి ఈ బేర్స్ని కరుణిస్తుందని నేను అనుకోవటం లేదు. సో మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే కొంచెం హాఫ్ టెక్నికల్గా మాట్లాడుతున్నాను, హాఫ్ ఎక్స్పీరియన్స్ని జోడించి మాట్లాడుతున్నాను. లెట్ us see. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్లో లాస్ట్ వీక్ ఏం జరిగింది చూద్దాం. చూసిన తర్వాత క్విక్గా, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది కదా. చూడండి నిఫ్టీ, దిస్ ఈజ్ నిఫ్టీ. లాస్ట్ వీక్ ఆల్మోస్ట్ డోజీ టైప్ ఫార్మేషనే ఉంది కానీ బట్ నిఫ్టీ పెరిగింది. లాస్ట్ 4 సెషన్స్లో కొంచెంగా పెరిగింది. ముఖ్యంగా ఫ్రైడే మాత్రం బ్రహ్మాండంగా పెరిగింది, లేకపోతే ఇది ఇంకోలా ఉండేది. ఇది వీక్లీ, లాస్ట్ వీక్ సంగతి. ఇట్లా పెరిగి ఇది ఎంతకి వెళ్ళిందంటే 21,939. అంటే ఏముందండి, ఊరికే మండే జస్ట్ నార్మల్గా ఓపెన్ అయితే, నార్మల్గా ఓపెన్ అవటం అంటే గ్లోబల్ మార్కెట్లో కొంచెం ఇదిగా ఉండి నార్మల్గా ఉండి జస్ట్ ఇది చక్కగా ఓపెన్ అయిందనుకోండి, పాజిటివ్గా ఓపెన్ అయిందనుకోండి. పాజిటివ్గా ఓపెన్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. చూద్దామా పాజిటివ్గా ఓపెన్ అవడానికి ఛాన్సెస్ ఎలా ఉన్నాయో, ఊరికే గెస్ చేద్దాం. లెట్ మీ గెస్. మర్చిపోయాను, చూశాను కానీ అక్కడ అది చూడాల. గిఫ్ట్ నిఫ్టీ చూద్దాం, ఎందుకంటే గిఫ్ట్ నిఫ్టీ కరెక్ట్గా చెప్తుందని కాదు, ఊరికే ఐడియా కోసం. గ్లోబల్ మార్కెట్స్లో గిఫ్ట్ నిఫ్టీ చూద్దాం. ఎక్కడున్నాం మనం? పాజిటివ్గానే ఉంది. అమెరికన్ మార్కెట్స్ ఓకే, ఫ్లాటు, పడిపోలేదు. తర్వాత యూరోపియన్ మార్కెట్స్ బాగున్నాయండి. అమెరికన్ మార్కెట్ కంటే యూరోపియన్ మార్కెట్స్ కొంచెం బాగున్నాయి, రికవరీ బాగుంది. ఇవన్నీ బుల్లిష్గానే ఉన్నాయిలేండి. గిఫ్ట్ నిఫ్టీ అమ్మో 337.5 పాయింట్లు అంట. షుడ్ వి ట్రస్ట్ దిస్? 22,044 అంటే మధ్యలో తగ్గి ఉంటుంది, అందుకనే 337 చూపిస్తున్నది. ఇన్ని 337 పాయింట్స్ కలిస్తే 22,044 ఉంటుందా? కాదు కదా, అన్నీ కలిపి. సరే ఓకే, తగ్గినట్టుంది, అంతకుముందు తగ్గి మళ్ళీ రికవర్ అయింది అనుకోవాలి. సో ఓకే, ఇంకేముంది? ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ఒక 100 పాయింట్లు, 100-150 పాయింట్లు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం కనబడుతున్నది. అంటే గ్యారంటీ లేదు కానీ ఛాన్సెస్ ఆర్ దేర్. బాగుందండి, యూ లైక్ ఇట్? సో ఇన్ ఆల్ ప్రాబబిలిటీ we are going to find 22,000 or 22,000 plus on Monday in all probability. మళ్ళీ ఇవాళ రేపులోగా ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కదా. ఏదైనా జరిగితే మాత్రం వెళ్ళిపోతుంది వెనక్కి, ఏమి జరగకపోతే మాత్రం 22,000 వచ్చేసినట్టే. మధ్యలో కొంచెం మురిపించింది, అటు ఇటు ఊగిసలాడింది, కానీ అయిపోయింది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఈ బ్యాంక్ నిఫ్టీ క్లియర్ డోజీ ఫార్మేషన్ అండి. చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీ అండర్ పెర్ఫార్మింగ్ నిఫ్టీ పెరిగినంతగా బ్యాంక్ నిఫ్టీ పెరగలేదు. దీని గురించి కొద్దిగా డీటెయిల్డ్గా, అంటే ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా డీటెయిల్గా ఈ రెండింటిని కంపేర్ చేసి మాట్లాడాను. అది మీరు యూ కెన్ సీ ఫ్రైడే ట్రేడింగ్ ట్యూటోరియల్స్. ఫ్రైడే రోజు ట్రేడింగ్ ట్యూటోరియల్స్ అంటే నిన్నటి ఫ్రైడే ట్రేడింగ్ ట్యూటోరియల్స్ ఆల్రెడీ వచ్చింది.
ఒకసారి చూడండి. అది చూసిన తర్వాత అది చూసి ఇది చూస్తే యూ విల్ గెట్ బెటర్ ఐడియా. ఎందుకంటే అవి అక్కడ చెప్పింది ఇక్కడ రిపీట్ చేయటం అసమంజసం, అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఉంటే దీని గురించి ఇంకొంచెం నిఫ్టీ వర్సెస్ బ్యాంక్ నిఫ్టీ కొంచెం తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలనుకుంటే మాత్రం బెటర్ సీ దట్ ఫ్రైడే ట్రేడింగ్ ట్యూటోరియల్ 24 వీడియో. అయితే జస్ట్ ఏ కంపారిజన్, ఊరికే జస్ట్ చూద్దామండి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ హౌ దే పెర్ఫార్మ్డ్ ఇన్ ద లాస్ట్ 1 year. 1 yearలో వీటి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? మార్కెట్స్, ఇండియన్ ఇండిసెస్, ఇండియన్ ఇండిసెస్లో నిఫ్టీ 50 రైట్. ఒకసారి చూడండి నిఫ్టీ 50 వర్సెస్ బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటో. $21,894 అటా క్లోజింగ్, 900 దగ్గర ఉంది. ఓకే, ఒకసారి చూడండి ఇట్ ఈజ్ ఆల్ టైమ్ హై. 21,928 అనేది 52 వీక్ హై అయితే అది ఫ్రైడే రోజునే వచ్చింది. అంటే వీఆర్ ఎట్ రికార్డ్ లెవెల్స్, హై ఎట్ రికార్డ్ లెవెల్స్. అయితే ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు, ఈ జనవరిలో ఇప్పటి వరకు 0.75% అనట. బట్ ఒక సంవత్సరంలో ఎంత వచ్చిందో చూడండి నిఫ్టీ 22.6%. ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్. 22.6% అంటే లెటస్ సే 23% ఇప్పటి వరకు. ఇంకా ఉంది రండి, బోల్డ్ అంత ఉంది. జనవరిలో ఇప్పటి వరకు 23% పెరిగింది కదండి. ఏది నిఫ్టీ ఈ సంవత్సరంలో 23% సుమారుగా పెరిగింది, రైట్. మరి వాట్ అబౌట్ నిఫ్టీ? సరే, వాట్ అబౌట్ బ్యాంక్ నిఫ్టీ అండి? బ్యాంక్ నిఫ్టీ సంగతి ఏంటి? ఏదో చెప్తుంటారు. ఇండియన్ ఇండిసెస్లో బ్యాంక్ నిఫ్టీ చూద్దామా? ఏమిటండి? ఓకే, బ్యాంక్ నిఫ్టీ తక్కువ అండి. బ్యాంక్ నిఫ్టీ డిడ్ నాట్ ఫేర్ బెటర్. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ బ్యాంకు అంటే బ్యాంక్ నిఫ్టీ 47,709 అంటే 47,710 అనుకోండి అది. అయితే దీని ప్రోగ్రెస్ ఎంత? -1.21% ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో వచ్చినటువంటి పెరుగుదల అంటే గ్రోత్ 13.37%. 13.37% నేను బోర్డు మీద రాస్తాను. ఓకే, అయితే బోర్డు మీద రాస్తానండి. ఫస్ట్ బోర్డు మీద రాస్తాను, దెన్ లెటస్ సీ. నిఫ్టీ ఆల్ టైమ్ హైక్ వచ్చింది. మరి బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైక్ వచ్చిందా? రాలేదు, రైట్. ఈ 13.17%, 13% బ్యాంక్ నిఫ్టీ పెర్ఫామ్ చేస్తే నిఫ్టీ 22% ప్లస్ అనుకోండి. 22 రౌండ్ ఫిగర్ చేసేస్తున్నాను, పర్లేదులే, ఏమవుతుంది. కానీ అంటే 22లో 11, 55 to 60% నిఫ్టీతో పోలిస్తే నిఫ్టీ 100 పెరిగితే ఇది 55 ఆ ప్రాంతాల్లో, 55, 60 ఆ ప్రాంతాల్లో పెరిగింది బ్యాంక్ నిఫ్టీ. అంటే ఏమైంది? వాట్ హ్యాపెన్ టు బ్యాంక్ నిఫ్టీ అంటే బ్యాంకింగ్ స్టాక్స్ పెరగలేదు పెద్దగా. సంవత్సరంలో ఇంతేనా? 13%ఏనా? ఎస్, వెరీ మచ్ ఎస్.
మరి బ్యాంక్ నిఫ్టీలో అంటే సుమారు 12 బ్యాంకులే ఉన్నాయి. ఈ 12 బ్యాంకుల్లో మేజర్ బ్యాంకులు ఏంటంటే మీరు హోంవర్క్ మీరు చేయాలి ఇది, ఎందుకంటే ఇది అవన్నీ ఇక్కడ నేను చూపించలేను కానీ టైం ఎక్కువైపోతుంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు 2 పెద్దవి కదా. ఇవి కాకుండా యాక్సిస్ బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ బ్యాంకు, ఇవి 5 తీసుకుందాం పంచపాండవులు. ఇండస్ఇండ్ బ్యాంక్ అవన్నీ పక్కన పెడదాం. ఈ 5 బ్యాంకుల్లో 2 ముఖ్యంగా ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి కన ఎటు వెళ్తే అటు లేదు. ఈ 2 మినహాయించి మిగిలిన 3 లేదా ఇంకోటి కలుపుకుని అవి వీటిని డామినేట్ చేయొచ్చు. బట్ ఈ 12 బ్యాంకుల స్టాక్స్లో సంవత్సరం మొత్తం మీద 13% అయినా, అంటే ఈ సంవత్సరం బ్యాంక్ నిఫ్టీలో ఇండెక్స్లో కూడా మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ పెడుతున్నారు కదా. బ్యాంక్ నిఫ్టీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 13% వచ్చింది అంతే కదా. వేరాజ్ నిఫ్టీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఈ సంవత్సరం 20-23% వచ్చింది. ఓకే, 20-23% ఈజ్ అ వెరీ రీజనబుల్ అమౌంట్. హిస్టారికల్గా ఏంటంటే నిఫ్టీ ఆన్ అండ్ యావరేజ్ 15%, 14-16%, అంటే 15 వేసుకోండి ఆన్ అండ్ యావరేజ్. కానీ ఇది యావరేజ్ని బీట్ చేసింది కదా, గుడ్. బట్ బ్యాంక్ నిఫ్టీ కుడ్ నాట్ డూ ఇట్. బట్ అట్ ది సేమ్ టైం చూడండి, ఇంట్రెస్టింగ్ మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ చూపిస్తాను. బ్యాంక్ నిఫ్టీ 13% అయితే మరి వాట్ అబౌట్ పిఎస్యు బ్యాంక్స్ కూడా ఒకటి ఉంది కదండి, రైట్? మరి పిఎస్యు బ్యాంక్స్ పరిస్థితి ఏంటండి? అవి ఎట్లా వచ్చినాయి? పిఎస్యు బ్యాంక్స్ గ్రోత్ ఎట్లా వచ్చింది చూద్దామా. ఐటీ, పిఎస్యు బ్యాంకు ఇక్కడే ఉంది, ఒకసారి చూడండి. పిఎస్యు బ్యాంక్ ఏంటంటే పరిస్థితి 5860 ఉంది. అది దానివల్ల మనకేమీ ఒరిగేదేం లేదు, ఏం తెలియదు. మరి దీని గ్రోత్ చూద్దాం. ఇప్పటికే 2.5% అట. 1 ఇయర్కి ఎంత వస్తుంది? 1 ఇయర్ 38.78%. పిఎస్యు బ్యాంకు 38% వేసుకోండి. పిఎస్యు బ్యాంక్స్ ఏంటి వైపరీత్యం? ఏదో చాలా స్పెషల్గా ఉంది కదా, చాలా స్పెషల్గా ఉంది. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ని తోసి పారేసి కొట్టి పారేసినాయి పిఎస్యు బ్యాంక్స్. ఫస్ట్ టైం నేను చాలా సంవత్సరాల్లో నేను ఇట్లాంటిది చూసి ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు. ఏది పిఎస్యు బ్యాంక్స్ డామినేటింగ్ ప్రైవేట్ బ్యాంక్స్. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ గ్రోత్ అవేవో అనుకుంటుంటాం కదా, అన్నాం కదా. కానీ పిఎస్యు బ్యాంక్స్ కొట్టి పారేసినాయి. పిఎస్యు బ్యాంక్స్లో 38% గ్రోత్ వస్తాయి ఈ సంవత్సరం. ప్రైవేట్ బ్యాంక్స్లో 15% కూడా రానట్టే లెక్క. మీరు అట్లా ఏంటండి నిఫ్టీలో అన్నీ ఉంటాయంటే అన్నీ ఎక్కడ? మీకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ కదా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఒకటి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒకటి, ఇట్లా ఏవో 2-3 ఉన్నాయి, 3-4 ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నట్టుంది. పిఎస్యూస్ తక్కువ పార్టిసిపేషను, ఎక్కువ పార్టిసిపేషన్ హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు ఇవి ఉన్నాయి. బట్ రిజల్ట్ ఏంటంటే అక్కడ పెర్ఫార్మెన్స్ లేదు. వచ్చిన ఆకాశ పెర్ఫార్మెన్స్ కూడా బికాజ్ ఆఫ్ ఇవేనేమో ఈ పిఎస్యూస్ బ్యాంకులను, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇట్లాగా. సో దిస్ ఈజ్ ఎ థాట్ ప్రొవోకింగ్ ఇష్యూ. ఇది కాకుండా మీకు ఇంకొక విషయం చూపించి నేను కంక్లూషన్కి వచ్చేస్తాను. అది ఇంపార్టెంట్, అది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే కంక్లూజను, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా,
నిఫ్టీ పిఎస్యు బ్యాంక్స్, ఎందుకంటే నిఫ్టీ పిఎస్యు బ్యాంక్స్ ఇవన్నీ బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేసినాయి కదా. మిడ్ క్యాప్ అలా వద్దు, కీ ఇండిసెస్, సెక్టరల్. మరి సెక్టర్ వైజ్ తీసుకుందాం సరదాగా. సెక్టర్ వైజ్ తీసుకుని ఏ సెక్టర్ అండి బాగా చేసింది అని చెక్ చేస్తే రియాలిటీ సెక్టర్కి వద్దాం. ఇంతకుముందు ఒకటి రెండు సార్లు నేను వీటి గురించి మాట్లాడినట్టున్నాను. రియాలిటీ సెక్టర్కి వస్తే రియాలిటీ సెక్టర్ పరిస్థితి ఏంటి? నిఫ్టీ రియాలిటీ 881 ఉంది. ఓకే, దీని గ్రోత్ ఎంత ఉంది లాస్ట్ 1 ఇయర్లో? ఆల్రెడీ ఈ జనవరిలోనే 12.5% అటండి. 12.5% ఆల్రెడీ జనవరిలో. 107. ఓకే, నేను ఇక్కడ రాస్తున్నాను. నిఫ్టీ రియాలిటీ 107%. ఏంటి పరిస్థితి? ఓకే, 107% అండి. డన్. ఈరోజు చూపించవలసింది ఇంతే. మాట్లాడవలసింది ఏంటి ఉంది? మాట్లాడాలంటే చాలా ఉంది, గంటన్నర మాట్లాడవచ్చు. కానీ ఇట్ ఈజ్ యువర్ టైం, వెరీ ప్రెషస్ టైం, ఐ నో. టు బి బ్రీఫ్ ఏంటంటే, నెంబర్ 1, నిఫ్టీలో చమురు ఇంకా అయిపోలేదు, ఇంధనం ఇంకా తగ్గలేదు. మీకు ఇండికేటర్స్, టెక్నికల్స్, చార్ట్స్ ప్రకారం అయితే నిఫ్టీలో ఇంకా బోల్డ్ అంత స్ట్రెంగ్త్ దాగి ఉంది అని అనిపిస్తున్నది. మరి బ్యాంక్ నిఫ్టీ అండి అంటే అది అందులో కూడా ఉంది పొటెన్షియల్ స్ట్రెంగ్త్, అది బయట కనపడటం లేదు. అది వస్తుంది. ఇది నిఫ్టీ వచ్చినప్పుడు అది ఎందుకు రాదు? కాస్త వస్తుంది, అది కూడా తప్పదు. నిఫ్టీ పెరుగుతుంటే అది తగ్గుతూ ఉంటుంది. అంటే ఎంతకాలం ఉంటుంది? అట్లా ఏం కాదు. అంటే బ్యాంక్ నిఫ్టీలో ఇంకా ఉంది నెంబర్ 1. నేను ఊరికే గెస్ చేస్తూ 22,500 అన్నాను. ఇట్ మే బి మోర్, ఇట్ మే బి లెస్ ఆర్ ఎనీథింగ్, బట్ నిఫ్టీ ఈజ్ స్ట్రాంగ్. నిఫ్టీ స్టాక్స్ ఆర్ స్ట్రాంగ్. పర్టికులర్లీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లేపేస్తున్నది. అది రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంకా లేపే అవకాశం ఉంది. ఏది 3,200 రేంజ్కి వెళ్ళింది అనుకోండి నిఫ్టీ ఆర్ఐఎల్ రిలయన్స్ ఇండస్ట్రీస్. మిగతా షేర్లు అటు ఇటుగా ఉన్న పెద్ద జస్ట్ ఎక్కువేం అక్కర్లా, ఊరికే పక్కన నిలబడితే చాలు, నేను అందరిని కొట్టిపారేస్తాను అంటారు చూసారా, అలా ఊరికే పక్కన నిలబడితే చాలు, మిగిలినవన్నీ ఒక రిలయన్సే లాగేస్తుంది. అయితే రిలయన్స్తో పాటు టీసీఎస్ జాయిన్ అయింది. ఈ నెలలో చూస్తే ఓవరాల్గా లాస్ట్ మంత్, అదే ఇప్పటి వరకు జరిగిన నెలలో చూస్తే టీసీఎస్ విజృంభించింది. అది 3,300 రేంజ్లో ఉన్నటువంటి టీసీఎస్ 3,800 రేంజ్కి వచ్చింది. అమాంతం 500 పాయింట్లు పెరగటం అంటే ఊరికే అంత చిన్న విషయం కాదు. ఎందుకని? హై వెయిటేజ్ ఉన్నది. రిలయన్స్ టీసీఎస్తో పాటు ఇవే కాకుండా తగుదనమ్మా అని ఇన్ఫోసిస్ కూడా జాయిన్ అయింది. ఇన్ఫోసిస్ కూడా మార్కెట్ క్యాప్ చాలా పెద్దది. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఈ 3 పాజిటివ్గా ఉన్నాయి. 3 పాజిటివ్ ఉంటే చాలు కదా. ఇవి మిగిలినవి ఎలా ఉన్నా కానీ ఈ 3 ఇక్కడి నుంచి పెరిగితే 500 పాయింట్ల 500 పాయింట్లు అంటే నథింగ్. అంటే అలా కూడా ఈ బేర్స్ని భయభ్రాంతులకు గురి చేసే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి 500 పాయింట్లు పెరిగితే ఇంకా ఎన్ని తలకాయలు తెగిపోతాయో ఈ షార్ట్ సెల్ చేసిన వాళ్ళకి. కానీ 500 పాయింట్లు మాత్రమే పెరుగుతుంది, ఇంకా అంతకన్నా ఎక్కువ పెరగదంటారా అంటే అదేం చెప్పలేం, ఇంకా ఎక్కువ కూడా వెళ్ళచ్చు, వెళ్ళకపోవచ్చు. అది వేరే సంగతి. 22,000 కూడా వెళ్ళి వెనక్కి రావచ్చు. అయితే నా గెస్సింగ్ ఏంటంటే, ఇట్స్ ఓన్లీ గెస్సింగ్, డోంట్ టేక్ ఇట్ సీరియస్లీ. 22,000కి వెళ్ళి అక్కడి నుంచి కొద్దిగా తగ్గితే, 1 కానీ 2 రోజులు కానీ తగ్గితే అగైన్
ఐ బిలీవ్ ఇట్ ఈస్ ఎ బేర్ ట్రాప్. అక్కడ కూడా కొంతమంది 22,000కి వచ్చేసింది కదా, ఎప్పుడు వస్తుందో 22,000కి షార్ట్ కొడతానని కూర్చుంటారు కొంతమంది. తెలీదు వాళ్ళకి. ఏం చెప్తాం మనం, చెప్తే అర్థం అయ్యేది కాదు. దే థింక్ దే నో, బట్ దే డోంట్ నో వాట్ దే డోంట్ నో. వాళ్ళకి ఏమేమి తెలీదు, వాళ్ళకి ఏం తెలీదో వాళ్ళకే తెలీదు. దే థింక్ దే నో, బట్ దే డోంట్ నో వాట్ దే డోంట్ నో. వాళ్ళు ఏం చేస్తారు, కొట్టేస్తారు. 22,000కి నుంచి దిగి వస్తే అయిపోయిందిలే, ఇంకా సంబరం అయిపోయింది, పదండి అని చెప్పి షార్ట్ సెల్లింగ్ చేస్తారు. మెల్లిగా అక్కడెక్కడెక్కడెక్కడ తిప్పి బుల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు కదా, చూస్తారు ఎంతమంది ఉన్నారు, బాగానే ఉంది. పంట ఏపుగా ఉంటే అందులో పడి మెయ్యాలని చెప్పి జంతువులు పంట ఏపుగా ఉన్న పొలంలోకి చేలోకి వెళ్తాయి. ఎందుకని బాగా పండి ఉంటే కస నవ్వులు పారేయచ్చు కదా అని, కరువు తీరా తినొచ్చు కదా అని. అలాగే బాగా షార్ట్ సెల్లింగ్ ఎక్కడెక్కడెక్కడ కనబడుతున్నాయో చూసుకుని ఫటాఫట్ రోడ్ రోలర్ని నడిపించేస్తారు, మొత్తం తొక్కిపారేస్తారు, అవుట్. అట్లా తొక్కిపారేటప్పుడు షార్ట్ సెల్లింగ్కి వస్తారు. ఫ్రెష్ బయింగ్కి కొంతమంది రివర్స్ షార్ట్ కవరింగ్ ప్లస్ ఫ్రెష్ బయింగ్, ఇట్లా మొత్తానికి ఒక రకమైనటువంటి ప్యానిక్ లాంటి సిచ్యువేషన్లో బయింగ్ మొదలవుతుంది. అట్లా అయినప్పుడు 200 పాయింట్లు 300 పాయింట్లు ఏమండి, 200 పాయింట్లు అంటే సింప్లీ 1%, ఇంకా 1% కంటే తక్కువే, 0.85%, 9%, 0.9%. 500 పాయింట్లు అయితే అది 2%, 2.5% రేంజ్. అంటే ఇక్కడి నుంచి ఇంకొక 2%, 3% ఇండెక్స్కి వెళ్ళటానికి ఏమైనా ఇబ్బందా? అదే 5% అయితే మీరు నేను కూడా ఊహించలేము, 23,000 పైకి వెళ్ళిపోవచ్చు, 23,000 దాకా వెళ్ళవచ్చు అట్లీస్ట్. కాబట్టి ఇది ఎంత పైకి వెళ్తుంది అనేది చెప్పడం కష్టం, కానీ పైకి వెళ్ళే సూచనలు ఇప్పట్లో ఉన్నాయి ప్రస్తుతానికి. బట్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. తీసుకెళ్ళి వదిలేద్దాంలే చాలే అనుకుని మొదలు పెడితే అప్పుడు మాత్రం దొరకదు, భయంకరంగా పడిపోద్ది. అట్లా భయంకరంగా పడిపోయే పరిస్థితి ఇమీడియట్గా కనిపించడం లేదు. బట్ పెరిగి ఎప్పుడో ఎక్కడో దిగుతుంది, చెప్పా పెట్టుకుంటే కొద్దిగా మెల్లిగా దిగి అట్లా వచ్చినట్టు వచ్చి మెల్లిమెల్లిగా అందుకుంటుంది. ఒక్కసారి గబుక్కుని పడేయరు. ఎందుకు పడేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ రాదు కదా, లిక్విడేట్ చేసుకోవాలి కదా. సో ఒకటి. రెండోది ఏంటంటే, ఇట్స్ మై ఎక్స్పీరియన్స్. నేను చాలా సంవత్సరాలంటే 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. భూమికి ఎండ్ ఆఫ్ ది భూమి ఎప్పుడో అంటూ వస్తుందంటే, అంటే నేను చూసిన మార్కెట్లు, నా అనుభవం, రియల్ ఎస్టేటు స్టాక్స్ పెరిగిపోయిన తర్వాత. రియల్ ఎస్టేట్లో వచ్చే భూము చాలా భయంకరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్లో వచ్చే భూమి ఎలా ఉంటుందంటే, చూస్తూ కొన్ని షేర్లు డబుల్ అయిపోతాయి. ఇప్పుడు రియాలిటీ 107% పెరిగింది 1 ఇయర్లో అంటే అర్థం ఏంటి? రియల్ ఎస్టేట్ భూము ఇట్ ఈస్ ద లాస్ట్ వన్ టు హ్యాపెన్. చాలా సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ భూమి రాలా. అప్పుడు ఒకసారి వచ్చిందిలేండి, 2008, 2007, 2008లో వచ్చింది, గట్టిగానే వచ్చింది. అబ్బో యూనిటెక్లు అవి ఇవి ఎక్కడికి వెళ్ళిపోయినాయి, ఎక్కడికో వెళ్ళిపోయినాయి. అసలు అందనంత సుదీర్ఘ దూరాలకి వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత పడిపోయిన తర్వాత మళ్ళీ 2008లో వచ్చినటువంటి దీనివల్ల బస్ట్ పడిపోయిన తర్వాత కొన్ని తిరిగి కోలుకోలేదు. అయితే అంత పీక్ పొజిషన్కి ఇంకా రాలా రియల్ ఎస్టేట్లో పీక్లో ఉంది, కానీ మరి ఇంకా ద పీక్ ఈజ్ ఎట్ టు హ్యాపెన్ అని అనిపిస్తున్నది. అది ఒక రీజన్. అందువల్ల ఏంటంటే ఇమీడియట్గా ఏదో మార్కెట్ కొలాప్స్ అయిపోవటం, పడిపోవటం లాంటిది, లేదా కొంచెం గట్టిగా తగ్గటం లాంటి సూచనలు కనిపించడం లేదు. బట్ వన్ హ్యాస్ టు బి కేర్ఫుల్. రియల్ ఎస్టేట్లో వచ్చిందండో ఈ బూమ్, రియల్ ఎస్టేట్లో నడుస్తున్నదండో ఈ బూమ్ అంటే ఇది లాస్ట్ లెగ్ ఆఫ్ ది బూమ్. ఈ భూమి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2020 జూలైలో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడాలి, అక్కడక్కడ కొద్దిగా అటు ఇటు ముందుకి వెనక్కి వచ్చినట్టు వచ్చిందే. కానీ 2020 ఆఫ్టర్ కోవిడ్, అదే జూలై సెకండ్ ఫేజ్, సెకండ్ వేవ్ అంటారు కదా, జూలై నుంచి అందుకుంది. మీరు గ్రాఫ్లు చూడండి, టెక్నికల్ చార్ట్స్ చూడండి. 2020 జూలైలో స్టార్ట్ అయింది,
2024కి వచ్చేసాం. కదండి. బీవేర్ ఆఫ్ రియల్ ఎస్టేట్ బూమ్. రియల్ ఎస్టేట్ బూము ఇక లాస్ట్ బూమే. అన్ని సెక్టర్లు ఆల్మోస్ట్ అయిపోతాయి. అప్పుడు తీరిగ్గా ఓపికగా అన్నీ పెరిగిన తర్వాత ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ కూడా పెరగటం మొదలవుతుంది. అది మొదలైపోయింది ఆల్రెడీ, పెరుగుతూ వస్తున్నది. ఇది అండ్ ది లాస్ట్ థింగ్ టు హ్యాపెన్ టు ఎండ్ ద బూమ్. కాబట్టి వన్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్. 22,000, 22,500, 22,780 అవన్నీ వచ్చాయి. 22,000 దాటిన తర్వాత 22,000 దాటిన తర్వాత కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో ఇప్పుడు కాదు, ఇంకా రియల్ ఎస్టేట్ ఇంకా కనబడుతున్నది గ్రోత్. రియల్ ఎస్టేట్లో చూద్దాంలే ఇంకా అంత తగ్గుద్ది, మళ్ళీ రికవర్ అవుద్దిలే అని వెయిట్ చేయకూడదు. రియల్ ఎస్టేట్ విషయంలో అంత ఫాస్ట్గా పడిపోయే అవకాశం ఉంది. కానీ ఇమ్మీడియట్గా అయితే లేదు, కానీ భయపడాల్సిన పని లేదు. జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు 22,000 క్రాస్ అయిపోయి 22,500 నేను చెప్పానే, అక్కడ 22,500 దగ్గర ఎందుకు అవుతుందని ఏం లేదు. ఆగితే అక్కడి నుంచి వెనక్కి తిరిగితే ఆ స్టేజ్లో వన్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్. అంతేకాదు మార్కెట్లు పెరుగుతున్నప్పుడు ఎదురెళ్ళకూడదు. ఎదురెళ్ళినప్పుడు 22,000 దగ్గర షార్ట్ కొట్టిన వ్యక్తి 22,700 దగ్గర 600 దగ్గర కవర్ చేసుకోవాల్సి వస్తే ఇక ఏం చెప్పను నేను, ఇట్ విల్ బి డిజాస్ట్రస్. సెల్ సిగ్నల్ రానంత వరకు షార్ట్ సెల్లింగ్ గురించి ఆలోచించకూడదండి. ఒకవేళ చేసిన కాస్త కొద్దిగా ఇది కనిపించిన పైకో కిందకో కనిపించినప్పుడు, కానీ కిందకైతే ప్రాఫిట్ బుక్ చేసుకోవటం, పైకి వెళ్తే లాస్ బుక్ చేసుకోవటం, మళ్ళీ కూర్చోవటం. అంతేగాని దీర్ఘంగా వదిలేయకూడదు. షార్ట్ సెల్ చేసి దీర్ఘంగా వదిలేయొద్దు. అట్లాంటి పరిస్థితులు ఇంకా రాలేదు. అయితే అసలు తగ్గదా, ఇంతేనా ఇక్కడే ఉంటుందంటే అది నేను అనటం లేదు. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. 21,000కి వస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. ఈలోగా మనం అయిపోతాం. ఈలోగా ఒకసారి తీసి పైకి తీసుకెళ్ళిపోదు 22,800కో 23,000కో. భయపడిపోవండి. అందుకని క్యారీ చేయొద్దు. ఎక్కువ రోజులు ఎక్కువ పెరిగేదాకా క్యారీ చేయొద్దు. సాధ్యమైనంత వరకు షార్ట్ కట్లో బయటకు వచ్చేటం. పడిపోద్ది అనుకున్నాం, పడలేదే, సరే కవర్ చేసే, ఇట్స్ ఓకే, అట్లా ఉండాలి. తగ్గింది, ఇంకా తగ్గుద్దిలే, ఇప్పటికేం తగ్గింది, ఇంకా 400-500 పాయింట్లు తగ్గుద్దిలే అని వదిలిపెట్టకుండా కొంచెం ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడమే తగ్గితే. అట్లా అనమాట. షార్ట్ సెల్లింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందులో రియల్ ఎస్టేట్ భూము లాస్ట్ థింగ్ టు హ్యాపెన్ కాబట్టి ఆ రియల్ ఎస్టేట్ భూమిలో ఉంది. నేను అది ఉందని చెప్పడానికి మీకు చూపించాను కదా. 107%, 107% ఒక సంవత్సరంలో పెరిగింది రియల్ ఎస్టేట్. అంటే అర్థం ఏంటి? ఓకే, ఇదంతా మీకు బాగానే అర్థమవుతున్నదని అనుకుంటాను. మీరు దీనికి లింక్ కోసం ఫ్రైడే ట్యూటోరియల్ కూడా చూడండి. నిన్నటి ఫ్రైడే వీడియో అండ్ ఈరోజు ఫ్రైడే ట్యూటోరియల్ కాకుండా ఇది రెండు కలిపి చూస్తే కొంచెం యూ విల్ గెట్ బెటర్ ఐడియా. ఆల్ ద బెస్ట్. గుడ్ నైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.